హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్ పౌచ్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక స్పెషల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ సిరీస్ లో ఈ చిన్న కాక్టైల్ ని ఫుల్లీ టేమ్డ్ బర్డ్ కింద ఎలా మార్చుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. మీరు ఒక బిగినర్ అయ్యుండి హ్యాండ్ టైమింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి. ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ లో కవర్ చేసేది ఏంటంటే హ్యాండ్ ఫీడింగ్ బేసిక్ సెటప్ అండ్ ప్రాపర్ వే ఆఫ్ హ్యాండ్ ఫీడింగ్, నెక్స్ట్ ఫీడింగ్ టైం అండ్ క్వాంటిటీ, అండ్ చాలా మంది బిగినర్ చేసే కామన్ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ వల్లే చిక్స్ అయితే చనిపోతాయండి. సో వీడియోని అయితే కంప్లీట్ గా వాచ్ చేయండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 1. ఈ కంప్లీట్ సిరీస్ లో ఈ బర్డ్ కి మనం అయితే ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. సో దీనికంటే ఒక నేమ్ ఉంటే బెటర్ కాబట్టి ఒక నేమ్ అయితే సజెస్ట్ చేయండి. ఓకే, ఇంకా బేసిక్ హ్యాండ్ ఫీడింగ్ సెటప్ కి ఏం కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అండి. ఇక్కడ నేను పెట్స్ లైఫ్ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా యూస్ చేస్తున్నా. మీరు అదర్ ఫార్ములాస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇదేంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్ములాని మిక్స్ చేయడానికి కొన్ని వామ్ వాటర్ అయితే కావాలండి. నెక్స్ట్ మనకు కావాల్సింది వచ్చేసరికి సిరంజ్ అండి, ఆర్ స్పూన్. సిరంజ్ అయితే బెటర్ అండి, స్పూన్ తో కూడా ఫీడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే ప్రొఫెషనల్ హ్యాండ్ ఫీడింగ్ సిరంజ్ అయితే ఉంది, సో నేనైతే ఇది యూజ్ చేస్తా. ఇందులో మనకి చాలా నీడిల్స్ వస్తాయండి. స్మాల్ బర్డ్ నుంచి లార్జ్ బర్డ్స్ లైక్ మకౌస్ వరకు ఫీడ్ చేసుకోవచ్చు ఈ సిరంజ్ తో. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకు మిక్స్ చేసుకోవడానికి ఒక స్పూన్, చిన్న బౌల్ కావాలి, అండ్ ఒక క్లీన్ క్లాత్. ఇవైతే సరిపోతాయండి హ్యాండ్ ఫీడింగ్ కి. ఇప్పుడు మనం హ్యాండ్ ఫీడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పార్ట్ మాత్రం చాలా కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఒక్క మిస్టేక్ చేయడం వల్లే చాలా చిక్స్ అయితే చనిపోతున్నాయండి. ఒక్కసారి ఈ ఇమేజ్ ని గమనించండి. బర్డ్ కి రైట్ సైడ్ లో ఫుడ్ ట్రాక్ ఉంటుందండి, బర్డ్ కి లెఫ్ట్ సైడ్ లో విండ్ ట్రాక్ ఉంటుందండి. మన మెయిన్ టాస్క్ ఏంటంటే మనం ఫుడ్ ని ఓన్లీ ఫుడ్ ట్రాక్ లో మాత్రమే ఫీడ్ చేయాలి. ఇన్ కేస్ కనుక అది విండ్ ట్రాక్ లోకి వెళ్ళిందంటే చిక్ చనిపోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఫుడ్ ని ఫుడ్ ట్రాక్ లో మాత్రమే ఫీడ్ చేయాలి. అది కూడా ఎక్కడ, బర్డ్ కి రైట్ సైడ్ లో. ఇక్కడ గమనించండి, బర్డ్ కి రైట్ సైడ్ లో ఫీడ్ చేయాలి, మనకి రైట్ సైడ్ కాదు. ఓకే, ఇంకా ఫార్ములా ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ ని తీసుకుని సగం స్పూన్ అయితే నేను ఫార్ములా అయితే వేసుకుంటున్నా. కొన్ని వామ్ వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఫుడ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ టైం కూడా మీరు యూజ్ చేసే సిరంజ్ ని హాట్ వాటర్ తో క్లీన్ చేయాలి. ఈ విధంగా సిరంజ్ ని అండ్ నీడిల్ ని కూడా హాట్ వాటర్ తో క్లీన్ చేసుకుని ఇంకా సిరంజ్ లోకి ఫుడ్ ని లోడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పా కదా ఓన్లీ రైట్ సైడే ఫీడ్ చేయాలని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ నీడిల్ ని బర్డ్ కి లెఫ్ట్ సైడ్ నుంచి నీడిల్ పెట్టి రైట్ సైడ్ కి తీసుకురావాలి. పెట్టడం లెఫ్ట్ సైడ్ లో పెడతామండి, కానీ ఆ నీడిల్ అనేది రైట్ సైడ్ కి ఉంటుంది యాంగిల్. మీకు అర్థమైందా? సో దట్ ఏమవుతుందంటే ఓన్లీ ఫుడ్ పైప్ లోకి మాత్రమే వెళ్తుంది, పిండి పైప్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ 0 ఉంటాయి. మీరు ఎప్పుడు చేసినా సరే ఫీడింగ్ సిరంజ్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టాలి, కానీ యాంగిల్ వచ్చేసరికి రైట్ సైడ్ ఉండాలి. ఈ విధంగా నీడిల్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఉండాలి. ఈ విధంగా మీరు కరెక్ట్ గా గమనిస్తే మీరు పెట్టిన నీడిల్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు స్లోగా ఇంజెక్ట్ చేయాలి ఫుడ్ ని. బాడీ ఏమన్నా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటే రిమూవ్ చేసేసి ఒక 2 seconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం పెట్టుకుని ఫీడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఫీడింగ్ టైం అండ్ క్వాంటిటీ గురించి తెలుసుకుందాం. ఈ రెండు కరెక్ట్గా ఉంటే కనుక చిక్ గ్రోత్ అనేది హెల్దీగా ఉంటుందండి. చెప్పే కదా ఈ చిక్ ఏజ్ అప్రాక్సిమేట్లీ 24 days అని. ఈ టైంలో డైలీ 3 times ఫుడ్ ఇస్తే సరిపోతుందండి. నేను వచ్చేసరికి మార్నింగ్ ఇస్తాను, ఆఫ్టర్నూన్, నైట్, ఈ 3 times అయితే నేను ఫుడ్ ఇస్తానండి డేకి. నెక్స్ట్ ఫీడింగ్ క్వాంటిటీ ఎంత పెట్టాలి మనం. ఈ క్వశ్చన్ అయితే చాలా మందికి వస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే నేను ఫీడ్ చేశాను. మీరు క్రాప్ ని పట్టుకుంటే 2 tight గా ఉండకూడదు, అలానే 2 loose గా ఉండకూడదు. దాని ఓవరాల్ క్రాప్ లో 70 to 80% ఫిల్ అయితే సరిపోతుందండి. అది పర్ఫెక్ట్ ఫీడింగ్ అనమాట. నెక్స్ట్ చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫీడింగ్ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ చేయడం. ఇదే మెయిన్ మిస్టేక్ అండి, దీనివల్ల బర్డ్స్ చనిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ ఫీడింగ్. క్రాప్ అనేది ఫుల్ టైట్ గా ఫీడ్ చేయడం, అంత టైట్ గా అసలు ఫీడ్ చేయకూడదు. క్రాప్ లో 70 to 80% ఫీల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ కోల్డ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫీడ్ చేస్తారు. ఇది అసలు చేయకూడదు, దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎవ్రీ టైం కూడా కొన్ని వామ్ వాటర్ వేసుకోవడం, కొంచెం ఫుడ్ వేసుకోవడం, 2 మిక్స్ చేసి ఫీడ్ చేయడం ఎవ్రీ టైం కూడా ఇలాగే చేయాలి. సో ఇది గైస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి. ఈ సిరీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, ఎపిసోడ్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.